చంద్రబాబు నాయుడు ఆయన చేసే పథకాలు కానీ ప్రజలకు మంచి పనులు చేస్తూ కష్టపడి పని చేస్తున్నాడు కానీ ఆయన మంచి. జగన్మోహన్ రెడ్డి ఏం లాభం లేదు, మాటల్లోనే పని మాత్రం ఉండదు. ఆయన పదవి లేనప్పుడే ఎన్నో కుంభకోణాలు ఆరితేరినాడు. చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నాడు. ఎవరైనా సంపాదించే రాజకీయాల్లో మంచి వ్యక్తి, కష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవన్నీ వేస్ట్ అండి. వాళ్ళు ఏమి ఊరికే రావాల్సిందే పోవాల్సింది అంతే, వేరే ఏ ప్రయోజనం లేదు. ఎవడొచ్చినా ప్రయోజనం లేదు. ఇప్పుడు దాకా బాగానే ఉంది ఆయన, అది కూడా ఆయన వస్తేనే బాగుంటుంది. వైఎస్ఆర్ కానీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. हमारे ख्याल से तो चंद्रबाबू नायडू बने तो अच्छा रहता है। तो फिर नया आया तो फिर नया फिर शुरू से होता है। वो प्रेसिडेंट कौन है उन रहा तो तो रूलिंग रहता है उसका। फिर नया बनेगा तो फिर नए नए कानून, फिर नए नए अभी बनने तो कानून बहुत है, फिर अभी नए नए लाए तो बहुत बुरी मुश्किल हो जाती पब्लिक को। क्या ये मेरा नजरिया ऐसा है जगन पे ना। చూడు సార్, నేను చెప్పేది ఏమంటే మళ్ళీ కొత్త పడితే ఇంకా కొత్తగానే అవుతుంది. ఇంకా చెప్పలేము కదా, వాళ్ళ నాయన అయితే బాగా చేసినాడు, ఇంతకు ఈయన ఎట్లా చేస్తాడో ఏమో తెలియదు. వచ్చినాక కూర్చున్నాకనే తెలుస్తుంది. ఇప్పుడు పెళ్ళాన్ని చేసుకొచ్చినాక పెళ్ళాం ఎట్లా ఉంది ఏంలే కాపురం చేస్తే తెలుస్తుంది ఎట్లా ఏమనేది. ఎట్లా చెప్తాం ఇప్పుడు రానిలేదు. ఇప్పుడు ఉండేది ప్రెసిడెంట్ బాగా ఉంది, మళ్ళా కొత్తగా వస్తే మళ్ళీ అది ఎట్లా రూల్స్ వస్తుందో ఏమో. చంద్రబాబు నాయుడే కావాలి. ఈ 4 సంవత్సరాల్లోన నారా చంద్రబాబు నాయుడు మంచి పనులు చేసినాడు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించినాడు. పింఛన్ లేని వాళ్ళకు పింఛన్లు, ఈ ముసలి వాళ్ళకు ఇస్తున్నాడు. మంచి చేసుకుని వస్తున్నాడు. కానీ ముందు కూడా ఇదనే రావాలని కోరుతున్నామన్నా. రావచ్చు కానీ ఇలాంటి సమస్యలను ఎదుర్కొని ధైర్యంతో చేయాలి కదన్నా వాళ్ళు కూడా. చంద్రబాబు నాయుడు ఆయననే బాగా పని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడునే రావాలా మాకు. మామూలుగా అంటే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాము. రియల్గా అంటే చంద్రబాబు నాయుడు రావడానికి లేదు. ఎందుకంటే బీజేపీతో 4 years ఉండి మళ్ళా తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లా వచ్చినారు. కాబట్టి కొంతమంది జగన్కి ఛాన్సెస్ అంటున్నారు, కొంతమంది చంద్రబాబు నాయుడు. అంటే 2 టాక్స్ ఉన్నాయి. కరెక్ట్గా ఏదని చెప్పలేం. ఆ రిజల్ట్స్ వచ్చేవరకు చెప్పలేం. వీఆర్ ఇన్ డైలమా. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా, ఇప్పుడు పసుపు కుంకుమ కింద అమౌంట్ ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. వస్తున్నాయి. మేము కూడా పొదుపులో ఉన్నాం కదా, నేను కూడా లీడరే. వస్తున్నాయి, అమౌంట్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. మేమైతే పవన్ కళ్యాణ్ గురించి ఇంతవరకు అయితే వినలేదు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకంటే బాగానే మేలుగానే చేస్తున్నాడు. ముసలి పింఛన్లు బాగా ఇస్తున్నాడు. అందుకే వాళ్ళకి తలుచుకుంటున్నారు, చంద్రబాబు నాయుడుకి తలుచుకుంటున్నారు అందరూ. అవకాశం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఏం చేస్తారు వాళ్ళు వచ్చి. చంద్రబాబు నాయుడు బాగా ఇస్తున్నా అని ముసలి తలుచుకుంటున్నారు. దేవుడు అని కొలుచుకుంటున్నాడు. ఇళ్ళగాడ కొలుచుకుంటున్నాడు దేవుడు అని. 2000 ఉన్నది 3000 చేసినాడని కొలుచుకుంటున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.